జీహెచ్ఎంసీ తర్వాత ప్రస్తుతం పార్టీ పరంగా చూస్తే టీఆర్ఎస్ బాగా స్లైడ్ అవుతుంది, తగ్గుతున్నది. అందువల్లనే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతని అధిగమించడానికి కొన్ని కొత్త సమస్యలు మళ్ళీ తిరిగి తెలంగాణ వాదాన్ని, సెంటిమెంట్ని తెచ్చేటువంటి సమస్యలను తీసుకొస్తున్నారు అనేటువంటి వాదన కూడా ఒక విమర్శ. ఏమొచ్చినా కేసీఆర్ గారు నిర్ణయాలు కొన్ని తెలంగాణ ప్రజలకు అతకపోయే పరిస్థితి ఉన్నది. పవర్ ఇయ్యమని మేము అందరం అన్నాం. ఎక్కంచిస్తావు పవరు, దమ్మున్నదా నీకు? నేను కూడా అన్నా, ఎక్కంచిస్తావు చూపెట్టు, మాటలు చెప్పినావు కదా అన్నా. ఇలా 15 ఏళ్ళ బట్టి తెలంగాణలో కరెంటు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 7 గంటలు కరెంటు ఇవ్వలే, 6 గంటలు ఇవ్వలే. కష్టకాలంలో 5 గంటలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండే ఉమ్మడి రాష్ట్రం. ఈరోజు తెలంగాణలో కరెంటు రాదన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి విడిపోయేటప్పుడు. ఆంధ్రాలోనే కరెంటు తయారవుతుంది, మీకు తెలంగాణకి ఎక్కడొస్తుంది? అది కష్టపడితే 9 గంటలు కరెంట్ ఇస్తాడు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా 7 గంటలు ఇస్తున్నారు. ఇక్కడ 9 గంటలు ఇస్తాడు. 9 గంటలు ఇస్తున్నారు. తెలంగాణలో 9 గంటలు ఇస్తాడు. 24 గంటలు. ఏ విధంగా సాధ్యమైందంటారు? అది కష్టపడ్డాడు, ఏదో రూపంగా కష్టపడి బయట నుంచి తీసుకొచ్చిండు, కొంత ఇక్కడ పెంచిండు, ఏదో కష్టపడి చేశాడు. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు వాటర్ గేట్ ఉన్నది, రేపు చూడండి ఇంటింటికి నల్ల అయ్యబోతున్నాడు. కానీ దాని మీద చాలా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు వాళ్ళ ఉనికి కోసం చేస్తారు. ముఖ్యంగా కోదండరామ్ గారు, ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంది. అది మీరు కూడా తెలుసు. మీరు కూడా ఆయన్ని జేఏసీ మీరు చేయడంలో చాలా కృషి చేశారు. ఆయన్ని అంటే ఆయన సలహాలు సూచనలు పక్కన పెట్టేసి పూర్తిగా సైడ్ లైన్ చేశారనేటువంటి వాదన ఏం లేదండి. కోదండరామ్ గారికి ఎంబడి కొంతమంది రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారు అని అనిపిస్తున్నాడు. నాకు కూడా చాలాసార్లు కలిసినప్పుడు బాగా చేస్తున్నాడు, ఇంకా ఇంకా చేయవచ్చు. ఆయన వెనక ఏదైనా రాజకీయ పార్టీ ఉందంటే కొద్దిగా అనిపిస్తున్నది. కోదండరామ్ గారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు నాకు అనిపిస్తున్నది. అంటే ఆయన కలిసినప్పుడు కూడా అంటే ఆయన చాలా ఇంటిగ్రిటీ ఉన్న పర్సనాలిటీ. ఆయన అటువంటి అంటే చేయకపోవచ్చు, కానీ ఆయనే అప్పుడు తొందరపడి పార్టీలో డిస్కస్ చేశారా? అంటే కోదండరామ్ గారు సూచనని ప్రభుత్వం తీసుకోవాలి అనేటువంటిది. కానీ దాదాపు కోదండరామ్ గారు సూచనలు తీసుకుంటున్నామండి. ఏదో కోదండరామ్ గారు స్టేట్మెంట్ ఇస్తే ఇమ్మీడియట్లీ ప్రభుత్వం స్పందించి ఆ కార్యక్రమంలో మునిగిపోతున్నాం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కోసం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మల్లన్న ప్రాజెక్టు విషయంలో ఏం చేయాలో చెప్పండి? అది 1,00,000 ఎకరాలకు సాగే తెలంగాణకు ఒక వరం అలాంటిది. కొన్ని గ్రామాలు దెబ్బతింటాయి, ముందుగానే రైతులు దెబ్బతింటారు. ఈ పరిహారం ఏదో ముందుగానే ఇంత అలజడి రాకముందు పరిహారం కాదండి, ఇదే ఇంకా నష్టం. ఇప్పుడు వచ్చిన జీవోదే నష్టం, రేపు రైతులే అంటారు చూడండి. అంటే 123 జీవోనే బెటర్ జీవో అంటారా? ఇప్పుడు అంటే 2013 చూడండి రైతులు, మీరు కొద్ది రోజుల లోపల ఎంత రియాక్షన్ వస్తుందో. రైతులకు ఏదో అన్యాయం చేయాలని లేదు. ఇప్పుడు మా దగ్గర చెన్నూరు రిజర్వాయర్ ఉన్నది. ఆ రిజర్వాయర్ కాక ముందు, రిజర్వాయర్ మొదలు పెట్టక ముందు 1,00,000 రూపాయలకి ఎకరం కూడా లేదు. రిజర్వాయర్ వరకే రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు నీకు రిజర్వాయర్ కంటే బిఫోర్ ఎంత ఉన్నది అనేది ముఖ్యం. రిజర్వాయర్ అయిన తర్వాత నాకు మా చెన్నూరు రిజర్వాయర్ ఉన్నది, నాకు కూడా 40 acres ఉన్నది. నేను ఎలక్షన్ల ముందు 4 లక్షలకు అమ్ముదామని ప్రయత్నం చేసిన. ఎలక్షన్లు అయిపోయినాక కూడా అమ్ముదామని చూసిన, పోలే. 5 ఇప్పుడు 8కి అడుగుకుంటారు. అంటే ఇవన్నీ ఇప్పుడు ఏదైతే ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇవ్వడం వలన ఇట్లా పెరుగుతూ ఉంటుంది. పెరిగిన రేట్లే కావాలంటే కూడా కొంత ఇబ్బంది. ప్రాజెక్ట్ రాకపోతే పెరగది. కేంద్రంతో సరైనటువంటి సవ్యమైన సంబంధాలు పెట్టుకోకపోవడం వల్ల కొంత తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అనేటువంటిది కూడా. తెలంగాణకు విడిపోయిన రాష్ట్రాలు 2 రాష్ట్రాలకు సపోర్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ చేయొద్దని నేను అంటలేను. ఆంధ్రప్రదేశ్ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళు అక్కడ మిత్రపక్షంగా ఉన్నారు, ఇక్కడేమో వాళ్ళకాడ సాయం చేస్తలేరు, తెలంగాణలో కూడా సాయం చేస్తలేరు. ఆడ మిత్రపక్షం ఉండి ఏమైనా సాయం అయిందా? తప్పు పూర్తిగా కేంద్రాన్ని అంటారు. అంతే, అది తప్పు అంటాను నేను.
మీరు మొన్న వాళ్ళ బీజేపీ ప్రెసిడెంట్ గారు వచ్చి మీరు తెలంగాణకి ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం అంటే తెలంగాణకు వచ్చే ఆదాయం ఎంత? తెలంగాణ రొటీన్గా ఇచ్చేదాన్ని లెక్కలు చెప్పుకుంటే కేంద్రం నుంచి ఏదైతే రావాల్సిందో న్యాయంగా అయ్యే తప్ప మిగతాది అదనంగా ఏమీ ఇవ్వట్లేదు. ముఖ్యంగా విడిపోయిన రాష్ట్రాలకు సపోర్ట్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 2 విడిపోయినాయి. ఈ సెట్ అయ్యే వరకు తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి, 2 రాష్ట్రాలు ఆదుకోవాలి.